పరశురాముడు, థర్డ్ ప్లేస్ పరశురాముడు. చలో బయట కూర్చోండి, పిల్లలంతా కూర్చోండి, కూర్చో పిల్లలంతా. సాయంకాల సమయమందు చక్కని వాతావరణంలో ఆహ్లాదకరంగా సాగిన ఈ రెండవ పటం యొక్క 7th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి ఈ పటాలం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముగింపు కార్యక్రమం చేసిన ముఖ్య అతిథి ఎస్ రవీంద్రబాబు ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు గారికి పటాలకు అధికారులు మరియు సిబ్బంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుటకు మా వెన్నంటే ఉంటూ నడిపించిన మా పటాలపు కమాండెంట్ గారు శ్రీ కె ప్రభుకుమార్ గారికి మా పటాలపు అధికారులు మరియు సిబ్బంది తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాక ఈ కార్యక్రమం జయప్రదం అవ్వడంలో ముఖ్య భూమిక పోషించిన ఈ పటాలం అధికారులు శ్రీ ఎస్ మహబూబ్ బాషా అసిస్టెంట్ కమాండెంట్ గారు, శ్రీ పి రవికిరణ్ అసిస్టెంట్ కమాండ్ గారికి, శ్రీ షేక్ షరీఫుద్దీన్ డిఎస్పి గారికి, శ్రీ ఐ సుధాకర్ రెడ్డి డిఎస్పి గారికి మరియు డి వెంకటరమణ అసిస్టెంట్ కమాండ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ కార్యక్రమం నడవాలన్నా ఆర్థిక వనరులు చాలా అవసరం అన్నమాట. అలాంటి ఆర్థిక అవసరాల నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించిన పటాలపు బిడుపుల వారికి మరియు సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రీడలు ఈ మార్చ్ పాస్ట్ ఇంత అందంగా రావడానికి ముఖ్య కారకులైన ఈ క్రీడ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించిన ట్రైనింగ్ ఆర్ఐ ట్రైనింగ్ గారికి మరియు వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్ని ఉన్నా లేకపోయినా సరే గ్రౌండ్ని ఆది నుండి ఇంత చక్కగా తీర్చిదిద్దిన కోటమాష గ్రూపు ఆర్ఐ గారికి మరి వారి యొక్క సిబ్బందికి, కరెంటు ఎలక్ట్రీషియన్ నిర్వీర్యంగా రావడానికి కారకులైన ఎలక్ట్రీషియన్స్కి, అలాగే ఈ గ్రౌండ్ ఇంత అందంగా ఉండడానికి అలంకరించిన పెయింటర్స్కి మరియు ఈ గ్రౌండ్ ఇంత శుభ్రంగా పరిచిన గ్రాస్ కటర్స్కి మరి కోటమాష గ్రూప్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్నీ ఉన్నా పని చేయడానికి బలగం కావాలన్నమాట. ఈ కార్యక్రమానికి తగిన బలగాన్ని అందించిన ఓసీ హెడ్ క్వార్టర్ వారికి మరి వారి సిబ్బందికి మరియు ఆర్ఎస్ఐ అడ్జుటెంట్ గారికి మరియు క్రీడా ఫలితాలు భద్రపరిచిన ఐటీ కోర్ సిబ్బంది వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ ఏ పని చెప్పినా సరే ముందుండి వచ్చిన ఎస్జీఆర్ఎఫ్ టీం మరియు పటాములందు ఉన్న అన్ని కంపెనీల సిబ్బందికి మరియు అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రీడా ప్రాంగణమును అలంకరించడానికి కావలసిన సామాగ్రి చేరవేయడానికి వాహనం సమకూర్చిన ఎండిఓ వింకీ మరియు వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు కవాతు చేయటానికి మరియు ఎంటర్టైన్మెంట్ కోసం చక్కటి సంగీత వాయిద్యాలతో కవాతు నిర్వహణలో ముఖ్య భూమిక పోషించిన పటాలపు బ్యాండ్ మేజర్ మరియు వారి యొక్క సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆటపాటలతో అందరినీ అలరించిన ఎస్పీవిఎన్ స్కూల్ విద్యార్థులకు వారి గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆది నుండి క్రీడల్లో శారీరక చికిత్సల కొరకు మరియు వైద్యం అందించిన సహకరించిన యూనిట్ హాస్పిటల్ డాక్టర్స్ మరియు వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఎంతో ఆహ్లాదంగా ఆనందించడానికి అందమైన కవాతు నిర్వహించడంలో పాలు పంచుకున్న వివిధ కంపెనీల అధికారులకు మరియు వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వివిధ క్రీడల నిర్వహించడంలో ముఖ్య భూమిక పోషించిన తమ వంతు సహకారం అందించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ సిబ్బందికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ క్రీడా ప్రాంగణంను ఎంతో అందంగా అలంకరించి క్రీడలు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఇప్పుడు ప్రభు కుమార్ గారిని ఈ సెకండ్ బెటాలియన్ 7th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2024ని ముగింపు చేయడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. I declare the 7th annual Sports and Games Meet of 2nd BN FST for the year 2024 is closed. రిట్రీట్ జరగనుంది కనుక దయచేసి సభికులందరినీ కూడా లేచి నిల్చోవలసిందిగా కోరుచున్నాం. బాబు